నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది. అరోరా కాలేజీ భూములు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు, శిశు మందిర విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు ఆఫీస్ దగ్గరికి చేరుకున్న కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి ఇతర నేతల కార్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు ఆఫీస్ దగ్గరికి చేరుకున్న కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి ఇతర నేతల కార్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు బీజేపీ కార్యకర్తలు. అక్కడితో ఆగకుండా కారుకు నిప్పు పెట్టి హల్చల్ చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను ఘటనా స్థలం నుంచి చెదరగొట్టారు. మంటలను ఆర్పి కారును అక్కడి నుంచి తరలించారు పోలీసులు. బీజేపీ కార్యకర్తల అత్యుత్సాహం కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధం కావడంతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఛాలెంజ్ విసిరారు. అయితే కాంగ్రెస్ బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు తీసుకుని శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక శిశు మందిర్ వద్దకు రావాలని, తాను స్వయంగా వస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు కాలేజీ భూముల నుంచి స్థలాలు పొందిన సంస్థల ప్రతినిధులు, అధికారులు వస్తారన్నారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకునేందుకు సాక్ష్యాలతో రావాలని కోరారు. డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నారన్నారు. తాము కూడా వస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కామారెడ్డిలో పార్టీల మధ్య విమర్శల వేడి రాజుకుంది. కాంగ్రెస్ బీజేపీ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు విసురుకున్నారు. నిన్న సాయంత్రము బాన్స్వాడలో ఒక చిన్న కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఈరోజు మీడియా అందరికి కూడా బ్రీఫ్ చేయడానికి రావడం జరిగింది. ఇది స్టార్ట్ అయింది మనకి మొదటగా ఒక రిలయన్స్ మార్ట్ ఉంది మనకి బాన్స్వాడలో. ఆ బాన్స్వాడ మార్ట్లో సేల్స్ గర్ల్ తోటి ఒక పర్సన్ ఆర్గ్యుమెంట్లోకి దిగి వాళ్ళ మధ్యలో జరిగిన ఆల్టర్కేషన్ ఇది. ఆ ఆల్టర్కేషన్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఇంకో యాంగిల్లో దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక సేల్స్ గర్ల్ని ఒక పర్సన్ కస్టమర్ హరాస్ చేసిన కేసు ఇది. దానికి సంబంధించి ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నిన్నటి రోజునే. నమోదు చేసిన తర్వాత అతను ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అతని పైన ఎటువంటి లీగల్ యాక్షన్ యాజ్ పర్ లా మనం తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా పోలీస్ అక్కడ రష్ అయ్యి ఆ పర్సన్ని అదుపులోకి తీసుకొని అతన్ని కొట్టిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్గా కొంతమంది మాబ్ మన పోలీస్ స్టేషన్ ముందు గ్యాదర్ అయ్యి బోత్ ద సైడ్స్ నుంచి గ్యాదర్ అయ్యి కొంచెం టెన్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అందులో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెల్టింగ్లో మా కానిస్టేబుల్కి కూడా బ్లీడింగ్ ఇంజరీ అయ్యింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సీసీ కెమెరాస్ ఆధారంగా ఆ స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళలో 42 మందిని మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద కూడా సివియర్ సెక్షన్ తోటి కేసులు నమోదు చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది నిన్న రాత్రి ఒక టెన్షన్స్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. వెరీ వెరీ స్ట్రాంగ్ కేసెస్. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బూత్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ యుద్ధారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేకును ఎమ్మెల్యే తన అభిమానుల మధ్య కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ నాయకుల, కార్యకర్తల సంక్షేమానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. వారి అడుగుజాడల్లోనే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, వైస్ చైర్మన్ గోపాలస్వామి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు సుందర్రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోవిందరెడ్డి గారి 70వ సంవత్సర జన్మదిన వేడుకలను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము చాలా సంతోషంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా నాయకుడు గోవిందరెడ్డి గారు
ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. దాదాపు 15 సంవత్సరాలుగా మా ఎద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మా పట్టణాధ్యక్షులు కానీ అలాగే రూరల్ అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరం కూడా మా సార్కు హృదయపూర్వకంగా మేడం గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరం కలిసి గోవిందరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకు పోవడానికి మేమందరం చాలా సంతోషంగా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఎల్లవేళలా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ గోవిందరెడ్డి సార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈరోజు ఘనంగా మా ఎమ్మెల్యే సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషమైన రోజు. మా సారు నేను కూడా 15 సంవత్సరాల నుంచి ఆయన అడుగుదాలు నడుస్తున్నాను. మమ్మల్ని అందరూ కూడా ఒక లీడర్గా తయారు చేసిన వ్యక్తి గోవిందరెడ్డి సారు. ఆయన నాయకత్వంలో ఏ రోజు ఓటర్లు ఎరగకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో అన్ని ఎలక్షన్లు కూడా ఆయన నాయకత్వంలో గెలుపుతూ వస్తున్నాం. ఎప్పటికీ కూడా ఆయన జీవితాంతం కూడా మేము ఆయనకి ఎన్నంటే ఆయన తోడుగా ఉంటాం. ఆయనకు ఆ దేవుడు చల్లగా మంచిగా ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన దయ వల్ల మన బద్వేలు కూడా అన్ని రకాల డెవలప్ అవుతుంది. ఆయన మున్సిపాలిటీ మేము 2014 నుంచి 19 దాకా బద్వేలు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఆ రోజు మాకు 2019లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే సార్ బ్రహ్మగారి మఠంలో నీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా అక్కడ మోటార్లన్నీ రిపేర్ చేసి పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఆ నీటి సౌకర్యం కల్పించడం కానీ మళ్ళీ 130 కోట్లు ప్రతి రోడ్లు తీసుకున్నా కానీ అన్ని రకాలు కూడా మనకి సెంచరీ ప్లైవుడ్ కానీ ఆయన నిరంతరం ప్రజలతో ఉంది. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, నా రాజకీయ గురువు శ్రీ DC గోవిందరెడ్డి సార్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి, మా మున్సిపాలిటీ నాయకులు, రూరల్ నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా సార్ యొక్క పుట్టినరోజు గత 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరం ఇక్కడ మా ఇంటి దగ్గర జరుపుకుంటున్నాము. ఆయన ఆరోగ్యాలతో బాగా లక్షణం ఉండాలని, ఆయన కుటుంబం అంతా కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు మరొకసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు. గారు అలాగే నాకు రాజకీయంగా నా గురువైనటువంటి మా ఎమ్మెల్సీ DC గోవిందరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే 70వ సంవత్సరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో, బద్వేల్ నియోజకవర్గంలో ఇక్కడున్న నాయకులు మొత్తానికి కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన తయారు చేసిన నాయకులమే అందరం కూడా. ఆ విధంగానే ఆయన నాయకత్వంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. 24లో కూడా మన పార్టీ ఈ విధంగా ఓడిపోయినా కూడా బద్వేలు మండలంలో ఆయన నాయకత్వంలో ఆయన మనం గెలవడం జరిగింది. అటువంటి నాయకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి ఎద్దారెడ్డి అన్న గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన హంపి ఉత్సవాల సందర్భంగా ధ్వని మరియు కాంతి కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించారు. హంపిలోని ఎలిఫెంట్ హౌస్ సమీపంలో జరిగిన ధ్వని మరియు కాంతి కార్యక్రమాన్ని సండూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను చిన్నతనంలో తన కుటుంబంతో కలిసి హంపికి తరచూ వచ్చేవారమని తెలిపారు. ఈ రోజు తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. ధ్వని మరియు వెలుతురు కార్యక్రమం విజయనగర సామ్రాజ్యం గత వైభవాన్ని తిరిగి గుర్తుకు తెచ్చేలాగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. అనంతరం కళాకారులు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు కనులారా వీక్షించి ఆనందించారు. ఈ సందర్భంగా జిల్లాధికారి కవిత ఎస్ ಮಣ್ಣಿಕೇರಿ తదితరులు పాల్గొన్నారు. ತಪ್ಪದೇ ಬಂದು ಇದನ್ನ ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು. ಯಾಕಂದರೆ ನಾನು ತಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರ್ಬೋದು, ಇದೇ ಕಮಲಾಪುರದ ಮನೆ ಮಗಳು. ಇವತ್ತು ಸಂಡೂರಿನ ಜನಪ್ರತಿನಿಧಿಯಾಗಿ, ಸಂಡೂರಿನ ಶಾಸಕಿಯಾಗಿ ಚುನಾಯಿತರಾಗಿದ್ದೇನೆ. ನನ್ನ ಬಾಲ್ಯ ಜೀವನ ಎಲ್ಲ ಕಳೆದಿರ್ತಕ್ಕಂಥದ್ದು, ನಾವೆಲ್ಲ ಆಟ ಆಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಈ ಕುದುರೆ ಲಾಯ, ಇಲ್ಲೆಲ್ಲ ನಾವು ನಮ್ಮ ಬಾಲ್ಯ ಜೀವನವನ್ನು ಕಳೆದಿದ್ದು. ಶನಿವಾರ ದಿನ, ಭಾನುವಾರ ದಿನ ನಮ್ಗೆ ರಜೆ ಬಂತಂದರೆ ನಮ್ಮೆಲ್ಲ ಆಟ ಪಾಠಗಳು ಈ ಒಂದು ಪ್ರಾಚ್ಯವಸ್ತು ಒಂದು ಇಲಾಖೆಯ ಪರಿಧಿಯಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂತಹ ಇದು ಕಮಲಮಲ್ಲ ಆಗಿರ್ಬೋದು, ಈ ಕುದುರೆ ಲಾಯ, ಆನೆ ಲಾಯ, ಮತ್ತು ಅಲ್ಲಿ ಮಹಾನವಮಿ ದಿನದ ಮೇಲೆ ನಮ್ಮ ಎಲ್ಲ ರಜಾ ದಿನಗಳನ್ನು ನಾವು ಕಳೀತಕ್ಕಂಥದ್ದು. ನನಗೆ ತುಂಬ ಕೆಲಸದ ಒತ್ತಡ ಆಯಿತು, ನನಗೆ ಭಾಳ ಸ್ಟ್ರೆಸ್ ಅನ್ನಿಸ್ತು ಅಂತಂದರೆ ನಾನು ಸೀದಾ ಬರೆದ್ರೆ ಹಂಪಿಗೆ ಬಂದು ಒಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನಾನು ಇಲ್ಲಿ ಓಡಾಡಿ ಎಲ್ಲ ಸ್ಥಳಗಳಿಗೆ ನಾನು ಭೇಟಿ ಕೊಟ್ಟರೆ ನನಗೆ ನನ್ನ ತಾಯಿ ಮಠದಲ್ಲಿ ಮಲಗಿದಷ್ಟೇ ಒಂದು
ಒಂದು ಮಣ್ಣಿನಲ್ಲಿ ನಮ್ಮ ಹಿರಿಯ ನಾಯಕರು ದಿವಂಗತ MP ಪ್ರಕಾಶ್ ಅವರು, ನಾನು ಅವಾಗ ಸುಮಾರು 6ನೇ ತರಗತಿ ಇರ್ಬೋದು, ಅವಾಗ ಇಲ್ಲಿ ಹಂಪಿ ಉತ್ಸವಕ್ಕೆ ಚಾಲನೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದು. ಆಗ ನಾನು ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ಅವರಿದ್ದರು, ಮಾಳಗಿ ಗಿರಿಯಪ್ಪ ಅಂತೇಳಿ, ಅವರು ಉಪನ್ಯಾಸಕರು. ಅವರು ನನ್ನನ್ನು ಪ್ರತಿ ವರ್ಷ ಕೂಡ ಬಿಡದೆ ಈ ಹಂಪಿ ಉತ್ಸವಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದು. ನಾನು ಮೊದಲೇ ಬಾರಿಗೆ ನನ್ನ ನೆಚ್ಚಿನ ನಟರಾದ ಅನಂತ್ ನಾಗ್ ಅವ್ರು ನೋಡಿದ್ದು, ಶಂಕರ್ ನಾಗ್ ಅವ್ರು ನೋಡಿದ್ದು ಹಂಪಿ ಉತ್ಸವದಲ್ಲಿ. ನನಗೆ ಬಹಳ ಖುಷಿ ಪಟ್ಟಂತ ದಿನ ಅವತ್ತು. ಅತ್ಯಂತ ಸಮೀಪದಿಂದ ನಮಗೆಲ್ಲ ದೊಡ್ಡ ಕನಸು, ನಮ್ಮ ನೆಚ್ಚಿನ ನಾಯಕರನ್ನ ಸಮೀಪದಿಂದ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದು ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕನಸು ನಮಗೆ. ನಾನು ಸಮೀಪದಿಂದ ಬಹಳ ಖುಷಿ ಪಟ್ಟಿದ್ದೆ. ಅದಾದ ನಂತರ ನಾನು ಪ್ರತಿ ವರ್ಷ ಕೂಡ ನಾನು ಈ ಹಂಪಿ ಉತ್ಸವನ ಮಿಸ್ ಮಾಡೋದಿಲ್ಲ. ನನ್ನ ಮಕ್ಕಳ ಸಮೇತ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పాకాల బలిజ సంఘం నాయకులు చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పులివర్తి నాని తన ప్రసంగంలో కోరారు. అందుకు కృతజ్ఞతగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్రపటానికి పాలాభిషేకం చేసి పులివర్తి నాని నాయకత్వం వర్ధిల్లాలని బలిజ సంఘం నాయకులు తళారి బాలశంకర్ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు తలారి బాలశంకర్, జంకలమిట్ట చంద్రశేఖర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ప్రతిష్ఠించాలని మరియు రాయలవారి జయంతిని ప్రభుత్వం అధికారిక పండుగగా జరపాలని అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రస్తావించడం, దానికి స్పీకర్ సానుకూలంగా స్పందించి తమ సహకారం ఉంటుందని, ఇది హర్షించదగ్గ విషయమని నాయకులు పేర్కొన్నారు. పెనుగొండ తర్వాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుంచి పరిపాలించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం తరపున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ రఘురామకృష్ణరాజు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరడం హర్షించదగ్గ విషయమని జింకలమిట్ట చంద్రశేఖర్ చెప్పారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా పరిపాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలని అభివృద్ధికి మారుపేరని తెలిపారు. ఆయన పేరునే రాయలసీమగా ఉండడం మనకు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరుగ నాగరాజు, నాగిరెడ్డి, రాజా, చంద్రశేఖర్, బల్జ సంఘం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాకాల మండలం ప్రజలందరికీ శుభదినం. ముఖ్యంగా ఏమంటే మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఎవరూ మాట్లాడిన విధంగా శ్రీకృష్ణదేవరాయలు అంతటి మహానుభావుని గురించి ప్రస్తావించి ఆయన గురించి పొగిడి మనకు చంద్రగిరి వారికి అందరికీ గొప్పగా ఆదర్శంగా నిలిచారు. కావున మేమందరము నాయనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీకి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కట్టుబడి ఉన్నాము. కావున దయించి అందరూ కూడా ఎమ్మెల్యే నాయనన్న నాయకత్వాన్ని సమర్థిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం చంద్రగిరిలో పెట్టాలని, శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవలు అంతా తెలియజేస్తూ అంత గొప్పగా అసెంబ్లీలో ఆయన వాణి వినిపించడం జరిగింది. కాబట్టి ఆయన నాయనన్న గారికి ఈ సందర్భముగా మేమందరము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పాలాభిషేకం చేస్తున్నాము. పాకాలలో అన్ని ఊర్లలో కూడా అందరూ కలిసి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ నాయనన్నతో థ్యాంక్స్ చెప్పాలని మరీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన అసెంబ్లీలో స్పీకర్ గారు ఆమోదిస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని మనకు చేకూర్చిన నారాయణ గారికి శిరసా వంచి నమస్కరిస్తున్నాము. జై హింద్. కూటమి సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మండలంలో మొన్న వచ్చినటువంటి నారాయణ గారి సత్యన పాకాల్లో శ్రీకృష్ణ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ రోజు అన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ విషయం అయితే రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోతుందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కుల మతాలకు అతీతంగా నారాయణ గారు అసలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కూడా కానీ ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతో గొప్ప విషయం అని మేము ప్రజానికి తెలియజేస్తున్నాము. అదే కూటమి ప్రభుత్వానికి ఇది నిదర్శనము. ఎందుకంటే కుల మతాలు లేకుండా కమ్యూనిటీ కోసము, అదేవిధంగా ప్రజల ఐక్యత కోసము శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టడం అనేది చాలా గొప్ప విషయాన్ని మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఈ కార్యక్రమం వచ్చి జీవితం చేయడం జరిగింది. కాబట్టి నారాయణ గారు కూడా ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకుని చేయడం మాకందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయము. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలో కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి మరొకసారి నారాయణ గారికి తల వంచి నమస్కరిస్తున్నాము. అదేవిధంగా స్పీకర్ గారు కూడా ఇమీడియట్గా పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడిన మరుక్షణమే
దానికి ఆమోదం తెలపడం జరిగింది. అందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయంగా అందరికీ కూడా ఏపీ తెలియజేసుకున్నాము. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం అనేది అందరికీ సంబంధించి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే తెలుగు సంస్కృతానికి నిదర్శనము శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆ శ్రీకృష్ణదేవరాయలు అంటేనే సస్యశ్యామలము. ఈ రోజు ఉపాధి హామీ ఉంది, ఆ రోజు ఉపాధి హామీ పెట్టాడు. పేదలకందరూ కూడా పని కల్పించి చెరువులు వేయడమేమి, దేవాలయాలు కట్టించడమేమి చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేశాడు మన శ్రీకృష్ణదేవరాయలు గారు. కాబట్టి అలాంటి మహానుభావుల గురించి తెలుసుకోవడం, విగ్రహం పెట్టడం ఎంతో ప్రాముఖ్యత ఉందని మేము తెలియజేసుకుంటాను. ఏబీ విజయనగరం జిల్లా హోస్పేటలో చారిత్రక పర్యాటక స్థానమైన జోళదరాశి కొండపై ఉన్న యోగ మందిరంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జోళదరాశి కొండపై సుమారు 20 కోట్ల వ్యయంతో శ్రీకృష్ణదేవరాయల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జోళదరాశి కొండపై నుంచి ప్రజలు హంపి, అంజనాద్రి, తుంగభద్ర జలాశయాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కూడా అసంపూర్ణంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇక్కడ తాగుబోతులు కేంద్రంగా చేసుకున్నారు. యోగ మందిరంపై దాడి చేయడంతో తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. రాజకీయాలను పక్కన పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతి, ఎంపీడీఓ, ఇతర మండల అధికారులతో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్మికులతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పేరుతో గ్రామాలను అపరిశుభ్రత లేని గ్రామాలుగా చూడాలనే ఉద్దేశంతో మండలానికి 1 చొప్పున స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ స్వచ్ఛరథంలో ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క శాఖతో అనుసంధానం చేసుకుంటూ గ్రామాన ఉన్న కాలనీల్లో పొడి చెత్త, తడి చెత్తను సేకరించి వాటి ద్వారా వివిధ రకాల ఎరువులు తయారు చేసి తిరిగి రైతులకు అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. అలాగే ప్రజలు తమ ఇళ్లలో ఉన్న పనికిరాని ఐరన్, ప్లాస్టిక్ వస్తువులను ఒకచోట సమకూర్చి పెట్టుకుంటే వారి గ్రామంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛరథం వాహనం వాటిని సేకరించి తిరిగి వాళ్ళకి నిత్యావసర వస్తువులైన నూనె, పేస్ట్ తదితర వస్తువులను ఇస్తుందని పేర్కొన్నారు. చెత్త ద్వారా సంపద వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను చేపడుతుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ పరిసరాలను అపరిశుభ్రత లేని గ్రామాలుగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మీనాక్షి నాయుడు, మండల ఎంపీడీఓ, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఈ రోజు స్వచ్ఛ రథం అని చెప్పేసి ఆలూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ప్రజలు ఎక్కడ అంటే ఎక్కడ ప్లాస్టిక్ అయితేనేమి, బాటిల్స్ అయితేనేమి, ఇనుప సామాన్లు అయితేనేమి, ఎలక్ట్రిక్ బోర్డ్స్ ఏమైనా విరిగిపోయినట్టు ఉంటే ఎక్కడంటే అక్కడ పడవేయకుండా వాళ్ళందరూ అవి కలెక్ట్ చేసి ఒక చోట పెట్టుకుంటే ఈ స్వచ్ఛ రథం వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏమైనా పేస్ట్లు గాని, వంట సామాన్లు గాని, ఇలా ఆయిల్స్ గాని, నిత్య ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే వస్తువులు కూడా తిరిగి ఇస్తుంది మన ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తాను. ఈ రోజు థీమ్ వచ్చేసి ప్రతి నెల ఒక్కొక్క థీమ్ తో మన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు థీమ్ వచ్చేసి జీరో లిటర్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖ జేడీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం కల్వకుర్తిలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ డివిజన్ అధికారి కిరణ్ కుమార్ పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కల్వకుర్తితో పాటు సూర్యాపేట మండలం గరిడేపల్లిలోని కిరణ్ కుమార్ ఇంటిపై, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కిరణ్ కుమార్ బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా పోనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ డిఆర్డీఏ పీడీ, ప్రస్తుతం అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే గరిడేపల్లి మండలం పొనుగోడులో కిరణ్ కుమార్ బంధువుల ఇంట్లో ఏసీబీ అధికారులు ఒకే సమయంలో దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో నేరేడుచర్ల మండల కేంద్రంలో ఉన్న అవని రైస్ మిల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు తమకు వచ్చిన నమ్మదగిన సమాచారంతో కిరణ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఫిర్యాదులు రావడంతో వాటిని పరిగణలోకి తీసుకుని ఏకకాలంలో 7 చోట్ల 7 టీమ్స్తో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం విచారణ ప్రైమరీ దశలో ఉన్నట్లు, మరికొంత లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆదాయం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అని విచారణ చేసిన తర్వాత తమ పూర్తి నివేదికను అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని డాక్యుమెంట్లు సేకరించడం జరిగిందని, అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి అన్న దానిపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుందరి కిరణ్ కుమార్ బంధువుల ఇళ్లలో మొత్తం 7 టీమ్స్ సర్చెస్ వివిధ ప్రాంతాలలో సర్చెస్ చేయడం జరుగుతుంది. అట్టి ఈ వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఏవే ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసి తర్వాత మీకు ప్రెస్ రూపకంగా విడుదల చేయబడుతుంది. ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా సార్? ఇప్పటివరకు గుర్తించి కేసు రిజిస్టర్ చేసి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగినది. అవన్నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, గోల్డ్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్, లాకర్స్, అవన్నీ ఏమి అనేవి సర్చెస్లో అన్నీ బయటపడతాయి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మీ ఎత్తుకు ప్రెస్ రూపకంగా పత్రికా ప్రకటన ఇవ్వబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా ఉంటుంది? ప్రస్తుతానికి ఇంకా ప్రైమరీ దశలోనే నడుస్తూ ఉంది, ఇంకా వెరిఫికేషన్ దాంట్లో. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుందరి కిరణ్ కుమార్ బంధువుల ఇళ్లలో మొత్తం 7 టీమ్స్ సర్చెస్ వివిధ ప్రాంతాలలో సర్చెస్ చేయడం జరుగుతుంది. అట్టి ఈ వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఏవే ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసి తర్వాత మీకు ప్రెస్ రూపకంగా విడుదల చేయబడుతుంది. ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా సార్? ఇప్పటివరకు గుర్తించి కేసు రిజిస్టర్ చేసి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగినది. అవన్నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, గోల్డ్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్, లాకర్స్, అవన్నీ ఏమి అనేవి సర్చెస్లో అన్నీ బయటపడతాయి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మీ ఎత్తుకు ప్రెస్ రూపకంగా పత్రికా ప్రకటన ఇవ్వబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా ఉంటుంది? ప్రస్తుతానికి ఇంకా ప్రైమరీ దశలోనే నడుస్తూ ఉంది, ఇంకా వెరిఫికేషన్ దాంట్లో. డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ మాకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మేము ఒక కేసు నమోదు చేసుకొని ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి సుందరి కిరణ్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ప్రస్తుతం కల్వకుర్తిలో నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నారు. అట్టి వ్యక్తిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసుకుని
ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తి ఇంట్లో, బంధువుల ఇంట్లో, అత్తమామల ఇంట్లో, అందరి ఇళ్లలో ఈ వెరిఫికేషన్ అనేది, సెర్చెస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మిగతా విషయాలన్నీ, సెర్చెస్ అన్నీ అయిపోయిన తర్వాత డీటెయిల్గా మీకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. షాబాజ్ అనే విద్యార్థి ఎగ్జామ్ను ఫోన్లో చూస్తూ కాపీ కొడుతున్నట్లు గుర్తించారు ఎగ్జామినర్గా ఉన్న ఆ ప్రొఫెసర్. దీంతో ఆ ప్రొఫెసర్ ఆన్సర్ షీట్ను లాక్కుని బయటకు వెళ్లమని ఆ విద్యార్థిని ఆదేశించాడు. అయితే ఆ విద్యార్థి పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్తూ తిరిగి వచ్చి ప్రొఫెసర్పై దాడి చేశాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని పరీక్షల నుంచి డీబార్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని డాక్టర్ మలక్ రెడ్డి హోమియోపతి కాలేజీలో చోటు చేసుకుంది. టమాటా రేట్లు భారీగా పడిపోయాయి. వ్యాపారులకు కిలోకు 10 రూపాయలు కూడా గిట్టడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండటంతో కిలోకు 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. కూలీలతో తెంపించి తీసుకువెళ్తే ఇటు కూలీ పైసలు, అటు కిరాయి మీద పడుతుండటంతో టమాటాలను తోటల్లోనే వదిలేస్తున్నారు. కొందరు పశువులకు మేతగా వేస్తున్నారు, మరికొందరు ఫ్రీగా పంచుతున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి టమాటా తోటలు సాగు చేశామని తీరా రేటు పడిపోవడంతో పెట్టుబడులకు కూడా రాక మునిగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట కూరగాయల మార్కెట్ లో మాత్రం కిలో టమాటా 20 రూపాయల వరకు ఉండటం గమనార్హం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఫిబ్రవరి 20న శుక్రవారం సంత కావడంతో గూడూరు మండలం భూపతిపేటకు చెందిన రైతు ఆటోలో టమాటాలు తీసుకొచ్చాడు. వ్యాపారులు కొనేందుకు ముందుకు రాకపోవడంతో తిరిగి తీసుకువెళ్లలేక అక్కడే తెచ్చిన ఆటోలో ఉచితంగా టమాటాలు పంచిపెట్టాడు. దీంతో జనాలు టమాటాల కోసం ఎగబడ్డారు. టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని, కూలీల ఖర్చులు కూడా చేతి నుండి పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ కేజీబీబీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇక వివరాలకు వెళ్తే స్టూడెంట్లకు గురువారం మధ్యాహ్నం ఎగ్ కర్రీ, రాత్రి ఎగ్ పులుసుతో భోజనం పెట్టారు. ఇది తిన్న తర్వాత 25 మంది స్టూడెంట్లు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. గమనించిన కేజీబీవీ సిబ్బంది శుక్రవారం ఉదయం స్టూడెంట్లను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు 15 మందికి టాబ్లెట్లు ఇచ్చి పంపారు. తీవ్ర అస్వస్థతకు గురైన 10 మందిని మధ్యాహ్నం వరకు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేశాక తిరిగి పంపించారు. గురువారం ఇంటర్నల్ మార్క్స్ వెరిఫై చేసేందుకు కేజీబీవీ వచ్చిన లింగంపల్లి స్కూల్ టీచర్ రాజు నాయక్, బెజవాడ స్కూల్ టీచర్ వెంకటేశం సైతం అక్కడే భోజనం చేయడంతో వారు కూడా అస్వస్థతకు గురై ట్రీట్మెంట్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ గురునాథ్, తహసీల్దార్ దత్తారెడ్డి పరిస్థితిని సమీక్షించారు. డీఈఓ విజయ కేజీబీవీని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్ సైతం కేజీబీవీని సందర్శించారు. స్టూడెంట్లకు గురువారం మధ్యాహ్నం ఎగ్ కర్రీ, రాత్రి ఎగ్ పులుసుతో భోజనం పెట్టారు. అది తిన్న తర్వాత 25 మంది స్టూడెంట్లు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు.